యూరియా కొరత రైతుల్ని కన్నీళ్లు పెట్టిస్తోంది. బస్తా యూరియా కోసం వ్యవసాయ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. కొందరైతే చంటి పిల్లలతో అర్ధరాత్రి నుంచి పడిగాపులు కాయడం కలచివేస్తోంది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా యూరియా కోసం రైతుల కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ రైతులు యూరియా కోసం రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. మహబూబాబాద్, వరంగల్, జనగామ జిల్లాల్లో నిరసనలు పెల్లుబిక్కుతున్నాయి. రాయపర్తి, కల్లెడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందు తెల్లవారుజాము నుండే అన్నదాతలు యూరియా కోసం క్యూ లైన్లో నిలబడ్డారు. వేల సంఖ్యలో రైతులు యూరియా పంపిణీ కేంద్రాల వద్దకు రావడంతో తోపులాట జరిగింది. వారం రోజులుగా యూరియా కోసం కాళ్ల చెప్పులు అరిగేలా తిరుగుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఖానాపురంలో జాతీయ రహదారిపై బైఠాయించిన రైతులు నిరసన చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, నెల్లికుదురు, మరిపెడ, దంతాలపల్లిలో రైతులు రోడ్డెక్కారు. తమకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్, రాయపర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు యూరియా కోసం రైతులు ఆందోళన చేపట్టారు. వారం రోజుల నుంచి యూరియా కోసం తిరుగుతున్నామని ఆవేదన చెందారు. బుధవారంపేట దగ్గర ఖమ్మం వెళ్తున్న యూరియా లారీ ఎక్కి మహిళలు ఆందోళన చేశారు. పోగులపల్లిలో ఎరువుల కోసం రాత్రంతా క్యూలో నిలబడిన రైతుల్లో ఓ తండ్రి చంటి పాపను భుజాన ఎత్తుకుని నిలబడడం హృదయాన్ని కదిలించింది. గంటల తరబడి నిద్రలేక అలసటతో ఆ చిన్నారి క్యూలోనే కుంగిపోవడం కలిచివేసింది. మెదక్ జిల్లాలో రైతులకు యూరియా ఓ తీరని సమస్యగా మారింది. కొన్ని ప్రాంతాల్లో యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు అర్ధరాత్రి నుంచే వ్యవసాయ కేంద్రాలకు క్యూ కట్టారు. మహిళలు చంటి బిడ్డలతో వచ్చి పడిగాపులు కాశారు. మరికొన్ని ప్రాంతాల్లో రైతుల సంఖ్య కంటే యూరియా స్టాక్ తక్కువగా ఉండడంతో ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే సరఫరా చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో యూరియా కోసం వెళ్లిన రైతులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లలో బారులు తీరుతున్నా సరిపడా యూరియా దొరకడం లేదని ఆందోళన చెందుతున్నారు. పంటలు పూర్తిగా ఎండిపోకముందే ప్రభుత్వం స్పందించి యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తమకు తక్షణమే యూరియా సరఫరా చేయాలంటూ రైతులు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. అనంతరం జడ్చర్ల రైల్వే స్టేషన్ కు యూరియా గూడ్స్ రావడంతో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేంద్రబోయి, వ్యవసాయ అధికారులు అక్కడికి చేరుకుని యూరియా బస్తాలను పరిశీలించారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం వహించరాదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యవసాయ అధికారులకు సూచించారు. మరోవైపు జిల్లాలో రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే యూరియాను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. మహబూబ్నగర్ జిల్లాలో రైతులు యూరియా కోసం రహదారిపై ధర్నా చేపట్టారు. రైతుల ఆందోళనతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యూరియా కావాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వివాదం జరిగింది. గంటపాటు ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. యూరియా కోసం మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ వెంకటస్వామి రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. వచ్చిన యూరియాని అధికారులు, కొందరు వ్యాపారులు బ్లాక్ లో అమ్ముకుంటున్నారని మంత్రి వివేక్ ఆరోపించారు. రైతులకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.